హలో యూట్యూబ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ముందుగా మీకు ఈ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి ఎల్లవేళలా ఆరోగ్యము ఐశ్వర్యము నిండు నూరేళ్ళు తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. ఈ దసరా నవరాత్రుల్లో మాకు మరి ఒక ముఖ్యమైన రోజు ఈరోజు. మా పెద్ద మనవరాలు సహస్ర సహస్ర విష్ణుప్రియ పుట్టినరోజు. సహస్ర పేరు ఎందుకు తెలిసామంటే బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యేది సహస్ర నాకు. విష్ణుప్రియ పుట్టినరోజు, విష్ణుప్రియ వస్తుంది చూడండి. మీరు ఎలాగో మా ఇంటికి వచ్చి మా మనవరాలను ఆశీర్వదించలేరు కాబట్టి అప్పుడు ఆ వీడియోలో కనపడుతున్న కేక్నే చక్కగా మీరు స్వీకరించి మా మనవరాల్ని ఆశీర్వదించండి. ఏ విధంగా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మా విష్ణుప్రియ పుట్టినరోజుకి మీ అందరి ఆశీర్వాదాన్ని కల్పించండి. చూడండి మన పుట్టినరోజు వేడుకలు, మా ఇంట్లో పుట్టినరోజు వేడుకలు ఎలా జరుగుతున్నాయో చక్కగా. అదిగో వాళ్ళ చిన్న మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చక్కగా వేస్తున్నారు బాల్స్. ఆ ఎంజాయ్మెంట్ కూడా చూడండి మీరు చక్కగా. ఆ బుడద కూడా అలాగే నుంచుంది, ఆ పక్కన నుంచుంది సహస్ర. అది వాటికి మామూలుది కాదు, మీకు దాని గురించి ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు అది చేసే చేష్టలు కూడా చాలా బాగుంటాయి చూడండి. చూడండి ఎట్లా అల్లరి చేస్తా చక్కగా ఆ బెలూన్లతో చక్కగా డెకరేషన్ అవి చేశారు. నా కూతురికి ఆ ఇద్దరు పిల్లలంటే ప్రాణం అన్నమాట, మామూలుగా కాదు అసలు. ఆడపిల్లలంటే ప్రాణం. నా కూతురికి వాళ్ళిద్దరు ఆడపిల్లలంటే ప్రాణం. చూడండి ఆ ఎంజాయ్మెంటు. అదిగో నా మూడో మనవరాలు కూడా ఎక్కింది సంకన. చక్కగా అదిగో బ్లాస్ట్ అయి చేశారు చక్కగా. చెంకీలు అవి పడుతున్నాయి చూడండి ఎలా చూస్తుందో అలా. రెండో మమ్మీ అంక అది అట్లా ఉండిద్ది మనం చేసే ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, చూడండి యూట్యూబ్ లవర్స్, మా మనవరాళ్ళ ముగ్గురిని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ దసరా నవరాత్రుల్లో ఇది ఒక ముఖ్యమైన రోజు మాకు. మా విష్ణుప్రియ పుట్టినరోజు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. చక్కగా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఏదో మాకు వచ్చిన దానిలో, మాకున్న దానిలో మనవరాళ్ళకి కానీ కూతుర్లకు కానీ ఇట్లాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటాము. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మేమందరం. చూడండి అదిగోండి, చూడండి ఎలా దులుపుకుంటుందో. నిహారిక, విష్ణుప్రియ, అట్లాగే సహస్ర. చూశారుగా, ఈయన్ని మీరు గుర్తుపట్టే ఉంటారు. మా అల్లుడు, చిన్నల్లుడు గుర్తుపట్టే ఉంటాడు. అల్లుడు ప్లస్ బామ్మరిది గుర్తుపట్టారా? అంతకుముందు వీడియోలో మీకు కూడా చూపించాను. చాలా చలాకీగా ఉంటాడు, వీడియో అనేపాటికి బాగా చలాకీగా ఉంటాడు. చూడండి, నీ పుట్టినరోజా నా పుట్టినరోజా అని అడుగుతున్నాడు. ఏంటి చూడండి అది పరిస్థితి. అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని అలాగే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. మాకు మా పిల్లలే ప్రపంచం అండి. మా పిల్లలకి ఆడపిల్లల ప్రపంచం. అదిగోండి, ఇందాక మీకు చెప్పాను కదా, కేక్ మీరే, ఇందులో ఉన్న కేక్ని మీరే తీసుకొని చక్కగా మా మనవరాల్ని ఆశీర్వదించండి. ఏ ముక్క కావాలంటే ఆ ముక్క కోసుకొని చక్కగా మీరే స్వీకరించి మా మనవరాల్ని ఆశీర్వదించండి. చూడండి వాళ్ళ పెద్ద మమ్మీ, వాళ్ళ బుడ్డ మమ్మీ, వాళ్ళ బుడ్డ మమ్మీ, ఏంటి మొత్తం అందరూ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. ఇదిగో ఇందాక కనపడ్డాడు కదా, ఆ వెనకమాల కనపడుతుంది చూడు, ఆమె మా చెల్లి. చూడండి అది. వాళ్ళు వెనకమాల కూర్చున్న వాళ్ళు వాళ్ళంతా మా అమ్మాయి ఫ్రెండ్స్. వెనక కుర్రోడు కూడా మన ఇంటి వెనకమాల ఉంటాడనమాట. ఏంటి అల్లుడు బాగా చలాకీగా ఉంటాడు. అదిగా విష్ణుప్రియ రెడీ అయింది కేక్ కట్ చేయడానికి. వాళ్ళ పెద్ద డాడీ కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళ పెద్ద డాడీ రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి లోపల ఫోటోలకి స్టిల్ ఇస్తుంది. చక్కగా ఫోటోలు తీసుకుంటున్నారు. మీ ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్. చూడండి వాళ్ళ పెద్ద మమ్మీ ఫోటో తీసుకుంటుంది. అదేమో ఏడుతుందేమో అంటుంది, నాకు వద్దంటుంది, ఏదో అడుగుతుందో నాకు వద్దంటుంది. అది అలా ఉండిద్ది అనమాట. చక్కనే ఇది ఉమ్మడి కుటుంబం అంటేనే హ్యాపీనెస్ అంటేనే ఉమ్మడి కుటుంబం. అది కూడా అర్థం చేసుకునే మనుషులు అందరికీ ఉన్నాయనుకోండి, నా ఎంజాయ్మెంటే వేరు. వెనకమాల మా చెల్లి బ్యాలెన్స్ పట్టుకుంది, బుడదేమో స్టిల్స్ ఇస్తుంది.
మనం ఇంకా కవర్ చేయడానికి మనకి ఏంటంటే ఇక అంతా ఇంట్లో కదా! ఒకళ్ళొకళ్ళు కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్‌గా ఏంటి చేతులు పెడతాం, అడ్డు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయినా సరే మనం దేనికి తగ్గేదేది లేదు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్‌లో స్వీట్ మెమరీ కింద పెట్టుకుందాం అనుకున్నాం. అట్లాగే మీరందరూ మమ్మల్ని ఇంకా ఆశీర్వదించి 714 మంది సబ్‌స్క్రైబర్‌లయ్యారు. అట్లాగే ఇంకా మీరు ఆశీర్వదించి సబ్‌స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసారా? ఆహ్, చింతల్లి చూడండి ఎలా ఎగురుతుందో మామూలుగా ఉండదు. ఈ లోపల బెలూన్స్ కనపడింది. అది ఆమె మా అత్తగారు. మా టీమ్ అందరికి లీడర్ ఆమె అనమాట. ఆమె మా టీమ్ అందరికి పెద్ద దిక్కు. ఆ మాట ఎవరు జవదాటేదేం లేదు. ఆమె ఏది చెప్తే అదే వేదం. ఒక విధంగా చెప్పాలంటే శివగామి. అది చూసారా ఆళ్ళ అమ్మమ్మ ఎలా ఉందో. ఈమెవరో మీకు తెలుసు. నేను చెప్పవసరం లేదు. మన ఛానల్‌లో ఎప్పుడూ కనపడతా ఉండిద్ది. అది. ఆ! ఆ ఎనకమాలోళ్ళు చక్కగా నవ్వుకుంటున్నారు. ఆళ్ళు కొత్తగా చూస్తున్నారనమాట. ఏంటి ఈళ్ళేంటి ఇదేంటి ఎంజాయ్‌మెంట్ ఏంటి ఈళ్ళ గోల గోల ఏంటని. అసలు మామూలుగా గోలగా లేదు. ఆ గోల గనక మీకు పెట్టినట్టయితే బాగా డిస్టర్బెన్స్ అయ్యిద్ది. అందుకని ఆ గోలేం పెట్టలేదు నేను. అందుకనే వాయిస్ రికార్డింగ్ చెప్పడానికే నేను సిద్ధమయ్యాను. ఆళ్ళు మా అమ్మాయోళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇగ చూసారా మా అల్లుడు గోల, మామూలు గోల కాదు. అప్పుడు ఏసే పాటేంటంటే 'ఓపెన్ గంధం స్టైల్' పాటకి బాగా ఊపొచ్చేసేసి ఏసేస్తున్నారు. అది చూడండి పిచ్చి దేవసాయంలాగా ఎలాగ బూరలేరుకుంటాం, కింద పడతాం చూడండి. ఆ! వాళ్ళ పెద్ద మమ్మీ గాని, బుడ్డ మమ్మీ గాని, ఇంకో బుడ్డ మమ్మీ గాని చూడండి ఎలాగా ఇచ్చేత్తన్నారు. ఆ! అదనమాట. అది. అలాగుండిద్ది. అస్సలు ఏ విషయంలో తగ్గట్లేదిక. అగో చూసారుగా ఇగ ఆళ్ళ ఆయన మీద ఊస్తుందనమాట. ఊదుతుంది. ఊస్తం కాదు ఊదుతుంది. వీళ్ళేమో మా అమ్మాయి రెండో అమ్మాయి ఫ్రెండ్స్ ఆళ్ళంతా. ఆ! అది. చూడండి ఎంత ఎంజాయ్‌మెంట్ చేస్తున్నారంటే, ఆ పాటలు పెట్టా. ఫుల్లుగా పాటలు పెట్టేశా. ఆ పాటలున్న కాడి నుంచి మనకేమవుతుందంటే కాపీరైట్స్ అయి పడుతున్నాయి కదా! మనకొద్దుకులే అని చెప్పేసేసి పాటల జోలికి కూడా మనం ఎళ్ళకుండా, పాటలు మనకొద్దు. మనం ఉన్న దానిలోనే తీద్దాము జాగ్రత్తగా అని చెప్పేసేసి తీస్తున్నాము. చూడండి ఆళ్ళ మమ్మీతో ఆడుతుంది చూడండి. ఇప్పుడు ఆళ్ళ పెద్ద డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు. వాడు రావాలి. వాడు ఒకసారి వచ్చేసాడనుకో, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ గూడా అయిపోయిద్ది. పెద్ద లాంగ్ వీడియో ఏం గాదు. పెద్ద ఎక్కువగా ఏమి చేయట్లేదు. కరెక్ట్‌గా కూర్చునే టైంలోనే వచ్చేస్తాడిక. అద్దిగో వచ్చాడు చూడండి. ఆడే. ఆ ఇంటికి పెద్ద దిక్కనమాట. ఇందాక మా అత్తయ్య చెప్పాను చూడు ఆళ్ళ అబ్బాయనమాట. అది. ఈ ఇంటికి మొత్తానికి ఆడు పెద్ద దిక్కనమాట. బాస్. బిగ్ బాస్ లాంటోడనమాట. ఎక్కువ కనపడ్డు. కనపడితే మటికి మనకి ఎంజాయ్‌మెంట్ బావుండిద్ది. అది. మా చెల్లి, మా బామ్మర్ది. కేక్ కటింగ్ చేస్తున్నారు బుడదాంది. చూడండి చక్కగా బొట్టు పెట్టి కేక్ కటింగ్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే అమ్ములు. హ్యాపీ బర్త్‌డే విష్ణుప్రియ. హ్యాపీ బర్త్‌డే విష్ణుప్రియ. హ్యాపీ బర్త్‌డే. ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నారు చూడండి చక్కగా. హ్యాపీ బర్త్‌డే విష్ణుప్రియ. నిహారికని ఎత్తుకున్నాడు. ఆ! ఆ! రైట్. ఆ నిహారిక చూడండి అలా ఆడి పెద్ద డాడీ పైన ఉన్నయన్నీ తీసేస్తుందనమాట. అది. క్యాండిల్ ఎలిగిచ్చారు. క్యాండిల్ చక్కగా ఎలిగింది. హ్యాపీ బర్త్‌డే విష్ణుప్రియ. హ్యాపీ బర్త్‌డే విష్ణుప్రియ. హ్యాపీ బర్త్‌డే విష్ణుప్రియ. హ్యాపీ బర్త్‌డే అమ్ములు. హ్యాపీ బర్త్‌డే అమ్ములు. హ్యాపీ బర్త్‌డే విష్ణుప్రియ. చక్కగా కేక్ కట్ చేస్తున్నారు. ఆ కేక్ కటింగ్ శుభ్రంగా అక్కడ తిని ఇప్పుడు పెడతారు. కానీ అది తినదు. దానికిష్టం లేదనమాట. దానికిష్టం లేదనుకో అసలు ఏది తినదు. అది ఇష్టం ఉంటేనే తినిద్దనమాట. అది. మామూలుది కాదది. పెట్టండి. కేక్ పెట్టండి. తీసుకో. అదిగో తినదు. అంటుంది. అబ్బడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె కనీసం ఆ కేకు తీసుకొచ్చినందుకన్నా కొంచెం కూడా తినదది. అసలు కనీసం పెదాల మీద కూడా రాసుకోదు. దాన్ని ఏడిపియడం ఎందుకని చెప్పేసేసి ఇక దాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేస్తే ఇప్పుడు చూడండి మా చెల్లి ఏం చేస్తదంటే పక్కనోళ్ళకి తినిపిస్తుంది. దా అది అబ్బే ఫోటో కోసం పెట్టారు కానీ అదైతే వద్దంటుంది. నిహారికకి పెడుతుంది. వద్దొద్దు అంటున్నాడు. వద్దు తీసేయి అన్నాడు. వద్దు అసలు పిల్లకి బాగోలేదు. నువ్వు పెడతావని చెప్పేసేసి అంటున్నాడు. తీసేశారు. పక్కకి తీసేశారు. ఆ!
అది వాళ్ళ పెద్ద మమ్మీ పెద్ద డాడీ చక్కగా కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అంతా ఇక అందరూ వస్తారు, అందరూ వచ్చి ఫోటోలు దిగుతారు. చూడండి, అది ఫోటోలు దిగండి, చక్కగా రండి. అదిగో వచ్చింది శివగామి, మా అత్తగారు శివగామి ఆశీర్వదిస్తుంది. చక్కగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆశీర్వదించింది. తర్వాత నేను తెలుసు కదా, ఆ పక్కన తెలుసుగా మీకు, మన వీడియోలో అప్పుడప్పుడు కనపడతా ఉండిద్ది. తెలుసుగా పక్కన ఎవరో? రైట్ రైట్, మీరే కామెంట్ చేయండి ఆ పక్కన ఎవరో. అది నేను ఆశీర్వదించాను. ఆ టోపీ మా మనవరాళ్ళే పెట్టారు. టోపీ బాగుండిద్దని మేనల్లు ఉన్నారుగా, వాళ్ళు టోపీ బాగుండిద్ది అంటే వాళ్ళ ఆనందం కాదనకూడదుగా, అందుకని నేను టోపీ పెట్టేసుకున్నా. వాళ్ళే పెట్టారు. ఏదో ఒకటి ఉండాలండి, ఫన్నీగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అదేమో అసలు చిరాకు పడుతుంది. మళ్ళీ అది మామూలుగా కూడా లేదు, అది ఏదన్నా హాట్గా ఉండటానికి అది ఏసీ రూము అయినా సరే దానికి చిరాకు వచ్చేసింది. ఇది వచ్చింది సరే, ఇది నా టికెట్ ఇది. అది ఇప్పుడు చూడు, అది కేక్ కోసం ఎంత ఎగబడుతుందో. అదిగా అది వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారు, ఆశీర్వదించారు, వాళ్ళ చిన్నమ్మమ్మ. అది చూడండి, సహస్ర పక్క వచ్చి కేక్ తీద్దాం అనుకుంది. అదిగా వాళ్ళ రెండో డాడీ వచ్చాడు. అది అట్లా ఆశీర్వదించుకొని చక్కగా హ్యాపీగా ఉంటున్నారు. అది అసలు పొరపాటును కూడా కేక్ తినట్లా. రాశాడా? అబ్బే 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 అబ్బే, ఏం లామే లేదు దాంతో, అసలు కేక్ తినిచ్చే ఇది లేదు. మళ్ళీ హాట్గా కూడా లేదు, అంత కూల్గా ఉంది, చక్కగా ఏసీ రూము. ఇంకేంటి, అయినా పిల్లలు కదా చిరాకు వచ్చేస్తుంది. మరి గౌన్లో ఏమన్నా కూర్చుకుంటున్నాయేమో. అవి చూడండి, చక్కగా నిహారిక కూడా చక్కగా చూస్తుంది. మళ్ళీ వీడు మా పెద్ద మేనల్లుడు, మీకు తెలుసుగా. అది చాలా బాగుంది, ఫ్రేమ్ మటుకు బాగా వచ్చింది. ఏదో వంటలో ఈడెవడో కానీ కామెంట్లో పెట్టండి, వీడి గురించి మీరు అంతకుముందు వీడియోలో కూడా చూశారు. పక్కన వచ్చాడు చూడాడు, ఆడెవడో మీ కామెంట్లో బాక్స్లో పెట్టండి. వీళ్ళు వచ్చేసేపాటికి మా అమ్మాయి రెండో అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు కపుల్స్ అనమాట, అదే ఇద్దరు భార్యాభర్తలు చక్కగా పిలవంగానే వచ్చారు. అయినా సరే అది తీసుకునిద్ది, అది తీసుకొని అది తినాలి. అది తీసుకొని తింటే అది తినిద్ది. చూడండి, అది ఆ పెద్ద అమ్ముల కన్నా ఈ చిన్న తల్లి దీని పుట్టినరోజులాగా ఇది తినేస్తుంది కేక్. బాగుందంట కేక్. అది చక్కగా ఫోటో తీసుకొని, అది అబ్బే చెల్లి పెట్టినా లేదు, అమ్మ పెట్టినా లేదు, తాతయ్య పెట్టినా లేదు, ఎవరు పెట్టినా తినట్లాగా, తినే అవకాశం లేదు. ఇక తినరు, దాన్ని మూడు మారిపోయింది అంతే. కేక్ అంటే దానికి చాలా ఇష్టం. ఎప్పుడు హ్యాపీ బర్త్డే తాతయ్య, ఎప్పుడు నా హ్యాపీ బర్త్డే ఏంటి అని చెప్తా ఉండేది, అడుగుతూ ఉండేది. ఆమె వచ్చింది చూడండి, ఆమె మా మరదలో, వాళ్ళ చెల్లి అనమాట, అల్లుడు వాళ్ళ చెల్లి. ఆడొచ్చేసేపాటికి అల్లుడు వాళ్ళ తమ్ముడు, బామ్మర్ది. ఫ్రేమ్ బాగుంది, చక్కగా మంచిగా ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగారు, బాగుంది చక్కగా. అది ఎంత బాగుందంటే, వీళ్ళు కూడా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్సే. అదేదో టెడ్డీ బేర్ గిఫ్ట్గా ఇచ్చినట్టున్నారు. ఎట్లా అయినా పిల్లలకు కొంచెం మనం ఎంజాయ్మెంట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లలు గౌన్లు గుచ్చుకుంటా ఇచ్చుకుంటా కొంచెం అలసిపోయి చేసి చెందేపాటికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది పిల్లలకి. అందుకని చిరాకు పడతా ఉంటారు. అది చూడండి, చక్కగా గిఫ్ట్ ఇచ్చారు, టెడ్డీ బేర్ అనుకుంటా. వీళ్ళు వచ్చేసేపాటికి వాళ్ళ బుడ్డ మమ్మీ, బుడ్డ డాడీ, వాళ్ళు కూడా అక్షంతలు వేస్తున్నారు. కేక్ పెట్టారు, అదేమో తినట్లేదు. అబ్బే ఎవరు పెట్టినా తింది, అది మామూలు అనుకుంటున్నాయండి, శివగామి మనవరాలు అది. తినే అవకాశం లేదు కాబట్టి తిందక, తిందో సమస్య లేదు అందులో. ఫోటో దిగండి, చక్కగా ఆస్వాదించండి, టక్టక మనం అయిపోతూ ఉండిద్ది. ఎంజాయ్మెంట్ చేయండి, మా మనవరాలను ఆశీర్వదించండి. ఈ మధ్యలో ఖాళీగా లేకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి, చేయాలండి. కూతుళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి చేయాలండి. మనం ఈ భూమి మీద ఉండి ఏం తీసుకెళ్తామండి.
చక్కగా ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయాలి. చక్కగా ఈ వీడియోలు, ఫోటోలు అనేది అలా తీసుకుంటూ ఉంటే జ్ఞాపకార్థంగా అలా ఉండిపోతూ ఉంటాయి. ఎప్పుడు చూసుకోవాలనుకుంటే అప్పుడు చూసుకోవచ్చు. అది ఇప్పుడు వీళ్ళు వచ్చారు చూడండి, వీళ్ళు నాకు కూతుర్లు అవుతారు. వీళ్ళు నాకు కూతుర్లు అవుతారు, పిన్నులు అవుతారు పిల్లలకి. చక్కగా గుడివాడ నుంచి వచ్చారు వీళ్ళు. అది రైట్. ఫోటో బాగుంది, బాదీ గారి ఫోటో. బాగా ఆశీర్వదించండి, మీ అందరూ కూడా ఆశీర్వదించండి. ఆ బెలూన్ కొడుతుంటే వద్దు వద్దు అంటుంది, ఎందుకంటే భయపడుతుంది. అది 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 హ్యాపీ బర్త్డే మళ్ళీ ఒకసారి చేసేసేయండి. అది బాగుంది, చక్కగా పూల మీద అయిపోయినాయి. చూడండి, అది మా చెల్లి, వీళ్ళంతా ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. ఉంది కదా మా చిన్న అత్తగారు ఆమె. రైట్. హ్యాపీ బర్త్డే విష్ణుప్రియ, హ్యాపీ బర్త్డే. బాగుంది, ఫ్రేమ్ బాగుంది. మళ్ళీ ఫోటో తీస్తున్నారు. ఈ లోపల ఇటు వస్తారు చూడండి మావాడు, ఆ కుక్క పిల్లలు పెట్టుకుని ఫోటో తీస్తాడు. అది ఆడి ఆనందం. అది డాడీ డాడీ ఫోటో తీయ అంటున్నాడు కుక్క పిల్లలు పెట్టుకొని. హ్యాపీ బర్త్డే విష్ణుప్రియ, 1 సెకండ్. హ్యాపీ బర్త్డే. చాలా బాగుంది. ఇట్లా అందరూ కలిసి ఉండి చక్కగా హ్యాపీగా ఇలాంటి ఫంక్షన్లు చేసుకుంటే చక్కగా బాగుండిద్దండి. అందుకే ఎంత బాగుండిద్ది అంటే, మన ఫ్యామిలీ ఎప్పుడు ఎంజాయ్మెంట్లోనే ఉండాలి. తెల్లారు లేస్తే వీళ్ళు చూడండి, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పా కదా, వాళ్ళిద్దరు చక్కగా ఫోటోలు దిగుతున్నారు. బాగా చేశారండి, ఏదన్నా కానీ బాగా చేసాం. అదే సెల్ఫీ దిగుతున్నారు అందరూ కలిసి. సెల్ఫీ దిగండి, అది బాగుంది, మంచి ఫ్రేమింగ్. ఇప్పుడు అందరూ మా వాళ్ళు అందరూ కలిసి వచ్చారు. మీరు కొత్తగా కనుక ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కామెంట్స్ కూడా పెట్టండి, బాగున్నా బాగోపోయినా కామెంట్స్ పెట్టండి. మాకు 714 మంది దాకా సబ్స్క్రైబర్లు వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.